క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉన్నది. 19వ అధ్యాయంలో ఆ లేవీయుని యొక్క ఉపపత్నికి జరిగినటువంటి ఆ ఘోరమైనటువంటి సంఘటనను బట్టి ఇజ్రాయిల్ అందరూ కూడా మిస్పాలో యెహోవా సన్నిధిలో కూడుకున్నారు. ఈ విషయం పెద్దలుగా చేసేదానికి, పరిష్కార దిశగా ముందుకు సాగేదానికి కాల్బలము యోధులు దాదాపుగా 4 లక్షల మంది అక్కడ ప్రోగు చేయబడ్డారు. మరి ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆ యొక్క లేవీని వారు అడిగారు. ఈ ఇక్కడ 20వ అధ్యాయంలో 4 నుండి 7 వచనాలు మనం గమనిస్తే తన ప్రయాణంలో ఎలాగ బస చేశాడో, గిబియా మనుషులు ఎలాగా తన ఉపపత్నిని చెరిచి చంపేశారో అదంతా కూడా తాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. అయితే మరి ఇజ్రాయెల్ ప్రజలు వెంటనే యుద్ధానికి వెళ్లకుండా బెన్యామీనులతో మాట్లాడేదానికి వారి దగ్గరికి ఒక సమాచారం పంపారు. 12వ వచనం 13వ వచనం మనం చూస్తే, మీలో జరిగినటువంటి ఈ చెడుతనం ఏమిటి? గిబియాలోనున్న ఆ దుష్టులను అప్పగించుడి, వారిని చంపి ఇజ్రాయిల్ నుండి దోషమును పరిహరింపజేయదమని పలికింపగా బెన్యామీనులు తమ సహోదరులకు ఇజ్రాయిల్ మాట విననొల్లక. ఇజ్రాయేలీలు బెన్యామీనులతో అడుగుతున్న మాట సబబే. ఎందుకంటే దేవుడైన యెహోవా మోషే ద్వారా తన ప్రజలకు చాలా విషయాలు నేర్పించాడు. అందులో ప్రాముఖ్యమైన విషయం ఇది కూడా. మీరు ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 13వ వచనము చూడగలిగితే, మీలో ఎవరైనా కొంతమంది అల్లరి మూక లేదా పోకిరి జనం ఈ విధమైనటువంటి దుష్కార్యములు చేసిన తర్వాత, పాపము కూడగట్టుకున్న తర్వాత, ఆ విషయం మీకు తెలిసినప్పుడు విచారించి మీ మధ్యలో నుండి వారిని శిక్షించి ఆ పాపము దోషము పరిహరింపబడినట్లుగా మీరు జాగ్రత్త పడాలని హెచ్చరిక చేశాడు. ఆ కాలమైనా ఈ కాలమైనా దేవుని గుణగణాలు ఒకటే. అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు కొరింథీ మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 11వ వచనం నుంచి మీరు గమనిస్తే, ఇప్పుడైతే సహోదరునబడిన వాడు ఎవడైనా జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకొనివాడు కానీ అయ్యున్నడలా అటు వానితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని మీకు వ్రాయిచున్నాను. వెలుపలి వారికి తీర్పు తీర్చుట మాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనక ఆ దుర్మార్గుని మీల నుండి వెలివేయుడి. అతిక్రమములు దాచిపెట్టిన వాడు ఎవడైనా వడిదిల్లినట్టుగా మనం చూడగలుగుతామా? వాక్యం అంటుంది, దాన్ని ఒప్పుకొని అంగీకరించి విడిచిపెట్టిన వాడు కదా కనికరం పొందుతాడు. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన నాట నుండి నేటి వరకు ఇటువంటి చెడ్డ కార్యం ఎప్పుడు వినలేదు, చూడలేదు. ఈ స్త్రీని 12 మొక్కలుగా చేసేలా పంపాడు. ఇజ్రాయెల్ అందరూ పురోగైన మాట వాస్తవమే, కానీ వెంటనే యుద్ధం చేసే మనసు వారికి లేదు. ఒకవేళ ఈ బెన్యామీనులు ఎవరైతే ఆ కార్యం చేశారో ఆ మనుషుల్ని పట్టి అప్పగించుంటే ఇక్కడ ఒక సివిల్ వార్, యుద్ధం జరిగే అవకాశం లేదు. చెడు చేసిన వారి పక్షాన నిలబడుతూ దాదాపుగా 700 మంది గిబియా వాసులు ఎడమ చేతి వాటం కలిగి తల మీద ఒక వెంట్రుక మీద కూడా సూటిగా వడిసెల విసరగలిగిన సామర్థ్యం గలవారట. ఇక బెన్యామీనులు 26,000 మంది ఇలా యుద్ధానికి సిద్ధపడుతున్నారు. వారి అతిశయం, వారి గర్వం చూడండి. ఇక్కడ ఈ వాక్యం ధ్యానిస్తున్న మనకు కూడా గట్టిగా హెచ్చరిక కలిగినట్లుగా ఓ ఉదాహరణ నేను మీ మధ్యకు తీసుకొస్తాను. ఆ లేఖని నేను చదువుతాను. దినవృత్తాంతములు 2వ గ్రంథములో 19వ అధ్యాయంలో 2వ వచనం, దీర్ఘదర్శి హనానీ కుమారుడునగు యెహూ అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగ ప్రకటన చేశాను, నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును. యెహోషాపాతు దేవుని దగ్గర విచారణ చేయకుండా ఇజ్రాయెల్ రాజుతో కలిసి అనవసరంగా రామత్ గిలాది మీదికి యుద్ధానికి వెళ్ళాడే. దేవునికి ఎవరైతే శత్రువులుగా ఉన్నారో ఆ శత్రువులకు సహాయం చేశాడే కనుక దేవునికి వైరిగా మార్చబడ్డాడు. రాజైన దావీదు అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు మాత్రమే నాకు చెల్లికాడిగా ఉండాలంటాడు. 139వ కీర్తన ఒకవేళ మీరు చూడగలిగితే అందులో 19వ వచనంలో, నరహంతకులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి అంటూ కింది వచనం అంటాడు, యెహోవా నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను కదా, నీ మీద లేచి వారిని నేను అసహించుకొనుచున్నాను కదా అంటున్నాడు. అందుకదా దావీదు దేవుని హృదయానుసారిగా మార్చబడ్డాడు.
ఇక భక్తిహీనుల త్రోవకు చేరకమని, దుష్టుల మార్గమున నడవకమని జ్ఞాని అయినటువంటి సొలొమోను సామెతలు కూడా చక్కగా రాసిపెట్టాడు. ఇది చాలా సున్నితమైన విషయం. ఎందుకంటే మన దగ్గరికి వచ్చి సహాయం కోరిన వారికి వెంటనే మనం ఏదో గొప్పగా ఫీల్ అయిపోయి దాని వెనక మూలము కారణం ఆలోచించక, సరైన విచారణ చేయక వెంటనే మనం మనుషులకు హామీ ఇస్తుంటాం. ఒకవేళ చెడుతనం చేసేవాడు లేదా భక్తిహీనుడిగా ఉండేవాడు, దేవునికి వ్యతిరేకంగా జీవించేవాడు, వానికి నువ్వు సహాయం చేస్తూ ఆ కార్యక్రమాల్లో పాలు పొందితే ఏమవుతుందో ఈ మాట వినాలి. యెషయా గ్రంథంలో 31వ అధ్యాయంలో చాలా స్పష్టంగా 2వ వచనంలో, కీడు చేయి వారికి తోడ్పడు వారి మీద ఆయన లేచును. బాగా వినాలి, కీడు చేయి వారికి తోడ్పడు వారి మీదను ఆయన లేచును. 3వ వచనంలో, యెహోవా తన చెయ్యి చాపగా సహాయము చేయువాడు జోగును, సహాయము పొందువాడును పడును, వారందరూ కూడి నాశనమగుదురు. సహాయం చేసేవాడు జోగుతాడంట, సహాయం పొందుకునేవాడు పడతాడంట, ఇద్దరు కలిసి నశిస్తారట. మన తన అని దురాభిమానంతో దోషాన్ని కప్పిపెడుతూ, పాపాన్ని కప్పిపెడుతూ భక్తిహీనులకు ఏమైనా సహాయం చేస్తున్నారా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగుదురు కదా. ఇక్కడ నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను, ముగింపులో కూడా ఖచ్చితంగా మళ్ళీ అదే మాట నేను పలుకుతాను. అదేంటంటే, పాపమును ఈ దినమున మన మధ్య నుండి తీసివేయకపోయిన ఎడల ఒక రోజున అది నిత్య దండనకు కారణం కావచ్చు, నిత్య నాశనమునకు కారణం కావచ్చు. పాపము ఎక్కడైనా పాపమే, ఎవరి మధ్యలైనా పాపమే. బెన్యామీను ఏం చేసి ఉండాలి? వారెవరో విచారణ చేసి ఆ మనుషుల్ని పట్టి వారే శిక్షించాలి లేదా ఇజ్రాయెల్ ప్రజలకు అప్పగించాలి. పైగా వారి పక్షాన యుద్ధానికి సిద్ధపడుతున్నారు. ఇక మొదటి దినాన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో దాదాపుగా 22,000 మంది ఇజ్రాయెల్ ప్రజలే కూలిపోయారు. అంటే బెన్యామీను గెలిచారు. 2వ దినాన తిరిగి యుద్ధం జరిగింది. ఈ 2వ దినాన కూడా బెన్యామీనులే యుద్ధంలో గెలిచారు. ఇజ్రాయెల్ ప్రజలు దాదాపుగా 18,000 మంది నశించారు. ఈ విషయము ఇజ్రాయెల్కు అర్థమవలేదు. వారు బేతేల్లో ప్రవేశించి యెహోవా సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేస్తూ బలులు అర్పిస్తూ అక్కడ ఉన్నటువంటి యాజకుని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయగా, ఖచ్చితంగా ఇక మిమ్మల్ని మీ చేతికి వారిని అప్పగిస్తాను, యుద్ధానికి వెళ్ళమని దేవుడు చెప్పిన తర్వాత తిరిగి 3వ దినాన ఇజ్రాయెల్లో బెన్యామీనుల మీదకి యుద్ధానికి వెళ్ళారు. తాత్కాలికమైనటువంటి విజయాల మీద విరవేగుతున్నటువంటి ఈ జనం ఎలాగో 2 దినాలు మనం గెలిచాం కదా, ఇక మనమే గెలుస్తాం అనుకొని ఇజ్రాయెల్తో యుద్ధం చేయడానికి మొదలుపెట్టారు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఓడిపోతున్నట్టుగా నటించి కాస్త వెనకంజ వేసి 30 మంది మరణించారు. ఈ లోప పట్టణంలో ఉన్నటువంటి బెన్యామీనులందరూ వీరిని తరుముతూ బయటికి రాగా, వారు ఉంచినటువంటి మాటుగానులు పట్టణంలో ప్రవేశించారు. అంటే ఇప్పుడు ముందు వైపున ఇజ్రాయెల్ ఉన్నారు, వెనక వైపున ఇజ్రాయెల్ ఉన్నారు, మధ్యలో బెన్యామీనులు దొరికారు. ఇక అధ్యాయం చివరిలో 48వ వచనం మీరు గమనించండి. మరియు ఇజ్రాయేలు బెన్యామీనుల మీదకి తిరిగి వచ్చి పట్టణ నివాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తివాత హతము చేసిరి. ఇదియు కాక వారు తాము పట్టుకొనిన పట్టణములన్నిటినీ అగ్నిచేత కాల్చివేసిరి. 4 లక్షల మంది దాదాపుగా యోధులు ప్రోగయ్యారు. అయితే వారి సామర్థ్యము ఆ వలన వారికి జయం కలగలేదు అని ఇజ్రాయెల్ కూడా ఒక సందేశం ఇచ్చేదానికి 2 దినాల ఓటమి వారి ముందు చవిచూడాల్సినటువంటి పరిస్థితి. అయితే యెహోవా వారి చేత యుద్ధం చేయించాడని 35వ వచనంలో, యెహోవా ఇజ్రాయెల్ చేత బెన్యామీలను హతము చేయించెను అని రాయబడింది. మనలో కూడా భౌతికమైన ఆధ్యాత్మికమైన ఒక సక్సెస్నెస్, విజయాలు కలిగినప్పుడు అది మన సామర్థ్యం అని మనం గర్వించకుండా దేవుని స్తుతించే మనసు మనం కలిగి ఉండాలి. ఎట్లు బెన్యామీనులలో నాశనానికి ముందు గర్వం నడిచిందో మీరు చూడండి. ఇది నా పాఠాన్ని నేను ఈ స్టేట్మెంట్తో నేను ముగించే ఇష్టపడుతున్నాను. అదేంటంటే, మరోసారి జ్ఞాపం చేస్తున్నాను, అతిక్రమము, పాపము, దోషము ఏదైనా వెంటనే ఈ దినాన తీసివేయకపోతే, ఇదిగో ఈ బెన్యామీయులు సమూలంగా కోలుకోలేని విధంగా నాశనం అయ్యారే, అలాగా ఆ పాపం ఒక రోజు నీ జీవితంలో నిత్య దండన, నిత్య నాశనకు కారణం కావచ్చు. సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టే కృప దేవునికి మెండుగా దయచేయునుగాక. అపవాది తంత్రములను గుర్తించే జ్ఞాన వివేచన దేవునికి అనుగ్రహించునుగాక. God bless you. God bless you.